హలో అందరికి, ఇది మా తమ్ముడు మర్దలు రిసెప్షన్ వ్లాగ్ అండి. బెంగళూరులో పెళ్ళైపోయిన తర్వాత తిరుపతిలో మా పెద్దమ్మ వాళ్ళు రిసెప్షన్ అయితే అరేంజ్ చేశారు. నా తమ్ముడు రిసెప్షన్ కి నేను చీర కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ చీర గురించి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి, అందుకనే చెప్తున్నాను. ఈ చీర నాకు మా పెద్దమ్మే పెట్టించింది. వెళ్ళంగానే బ్యూటిఫుల్ వెల్కమ్ డెకార్ తో అందరికి వెల్కమ్ అయితే చెప్పేశాము. తర్వాత మన స్టార్ ఆఫ్ ది షో అయితే వచ్చేసారు. అదేనండి మా తమ్ముడు మర్దలు. చూడ్డానికి చక్కగా ముచ్చటగా ఉన్నారు కదా, బట్ ప్లీజ్ నో దిష్టి, ఓకేనా? మా పెద్దమ్మ వాళ్ళిద్దరికి ఈ విధంగా వెల్కమ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. నాకు ఈ ఫంక్షన్ లో ఫస్ట్ నచ్చిందంటే ఈ డెకరేషనే అండి. ఎంత ఎస్థెటిక్ గా ఉందో కదా చూడ్డానికి. ఈ రిసెప్షన్ అయితే చక్కగా వాళ్ళిద్దరికి వేద పండితుల చేత ఆశీర్వచనం ఇప్పించిన తర్వాత స్టార్ట్ చేశారు. రిసెప్షన్ కి కూడా చాలా మంది రావడంతో చాలా కలకలలాడుతూ చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఇంకిక్కడ చూడండి, ద మోస్ట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్ మా పెద్దమ్మ పెద్దనాన్న. ఫోటోగ్రాఫర్లు వదులుతారా ఆ ఫోటోలు తీసుకునేదాకా ఒకటే రచ్చ. ఇప్పుడు పాట పాడారు కదా గురువు గారు, ఆయన ఎవరు అంటే మా పెద్దమ్మ పెద్దనాన్న తిరుపతిలో ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంటున్నారండి. ఆయన మా పెద్దమ్మ పెద్దనాన్న అభిమానంతో మా తమ్ముడు రిసెప్షన్ కచ్చి ఒక చక్కటి కచేరీ అయితే పర్ఫామ్ చేశారు. ఇందాక మీరు విన్న పాట మా తమ్ముడు మర్దరు పేర్లతో ఆయనే సొంతంగా చక్కగా ఒక పాట పాడారండి. ఇంకా ఇప్పుడు నేను మీ అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లు గనక అయితే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మా నాన్న అండి, అంటే మా అత్తయ్య మామయ్య. ఫంక్షన్ కి వచ్చిన దగ్గర నుంచి అస్సలు కుదరలేదు, అందుకనే ఒక చిన్న ఫ్యామిలీ వీడియో. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ తోడుకోడలు, వాళ్ళ వదిన, ఇంకా మా చిన్నమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు. ఇక్కడ చూడండి, మమ్మయిన మామ మా కజిన్స్. నేను వీడియో తీస్తున్నానని తెలిసి కావాలని తెలియనట్టు నటిస్తున్నారు. హీరో లాగున్నారు కదా. ఎస్ అయినో, అందరికీ వీడియో తీసి అత్త కోడళ్ళు తీసుకోకపోతే ఎలాగండి? వీళ్ళందరూ మా వదిన వాళ్ళ ట్విన్ సిస్టర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళేమో మా మామ అత్త వాళ్ళ కొడుకు కోడలు. రిసార్ట్ లో మ్యారేజ్ జరిగిందని షార్ట్ పెట్టాను కదండి, అది క్యూట్ కపుల్ దే. ఇంకా వీళ్ళైతే మా పెద్దనాన్న వాళ్ళ అన్న వదిన కొడుకు కోడలు. మా పెద్దమ్మ పెద్దనాన్నకి ఒక కూతురు కూడా ఉందండి, కానీ ప్రెసెంట్ తను ఇప్పుడు ఫారెన్ లో జాబ్ అయితే చేస్తుంది. చిన్నప్పుడు తనకి నాకు చాలా మంచి బాండింగ్ ఉండేదండి. మా పిన్ని పెళ్లి తిరుపతిలో జరిగినప్పుడు మేమిద్దరం ఒకటే షాప్ కి వెళ్ళి ఒకటే కలర్ ఒకటే డిజైన్ తో ఉండే డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాం ఆ పెళ్లికి. ఇప్పుడు నేను తన పెళ్లి కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే హియర్ కమ్స్ మై ఫ్యామిలీ. ఇక్కడ నేను నా మర్దల్కి మా అత్తగారు మామగారిని పరిచయం చేస్తుంటే నాకు తెలుసు అని చెప్పి నవ్వుతోంది. ఎందుకంటే తను మా పెళ్లికి వచ్చింది కాబట్టి తనకు వాళ్ళిద్దరు ఆల్రెడీ తెలుసండి. అది ఎలాగా అనుకుంటున్నారా? ఎలాగా అంటే వాళ్ళిద్దరు వరుసకి బావ మర్దలు అవుతారు కాబట్టి. వీళ్ళది లవ్ మ్యారేజ్ అండ్ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి పెళ్లిలో కాదు ఏ ఫంక్షన్ లో అయినా కూడా వాళ్ళు వేరు మేం వేరు అనే తేడా లేకుండా ఒక ఫ్యామిలీ ఫంక్షనో లేదా గెట్ టుగెదరో చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. మా ఆయన ఫోన్ ఇచ్చి వీడియో తిమ్మంటే ఫోటో తీసారండి, అందుకనే ఈ ఫోటోని అప్లోడ్ చేసేస్తున్నాను. వీళ్ళేమో మా తాత వాళ్ళ చెల్లెలు పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఇక్కడ చూడండి, మా అమ్మ బాబాయ్ పిన్ని వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ చెల్లెల ఫ్యామిలీ, అంటే మా పిన్ని ఫ్యామిలీ. మా పిన్ని బాబాయ్ మా చిట్టి చెల్లెలు. మా కజిన్స్ గ్రూప్ లో నెక్స్ట్ అయ్యేది పక్కా దీని పిల్లే అండి. ఇంకా వీళ్ళందరూ మా తాత వాళ్ళ తమ్ముడు పిల్లలు. ఇక్కడ కెమెరాని బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. తను నాకు మామ, మా తాత వాళ్ళ తమ్ముడు కొడుకు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నాకు ఊహ తెలిసిన తర్వాత మా మామ నాకు ఇంత గడ్డం వేసుకుని దర్శనం ఇచ్చాడండి. అప్పటి నుంచి తనకి నేను గడ్డం బూచాడు అని పేరు పెట్టేశాను. చిన్నప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తే నేను ఒక బొమ్మ అడిగితే ఒక షాప్కి తీసుకెళ్లాడు.
ఆ షాప్లో ఆ బొమ్మ దొరకలేదని తర్వాత నా కోసం ఎన్ని షాపులు తిరిగాడో తెలుసా. అంత ఇష్టం నేనంటే. మా మేనమామ, అత్త, ఇంకా వాళ్ళ కొడుకు. చిన్నోడు మిస్సింగ్ అండి, ఎందుకంటే వాడు ముంబైలో ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నాడు. మా మామ కూతురు, మా వదిన అండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఫంక్షన్ అయిపోయాక గురువు గారితో పాటు మా అన్న కూడా ఒక పాట పాడాడు. ఇంకా తర్వాత లాస్ట్లో కమ్మటి ఫుడ్ అయితే తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంతటితో మా తమ్ముడు అండ్ మర్దల్ రిసెప్షన్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.